మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా జువ్వెల దివ్వెలో ఊహించని షాక్ తగిలింది. పర్యటన పేరిట సానుభూతి కోసం వస్తున్న జగన్ పట్ల మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్రస్ లేరు, ఇప్పుడొచ్చి ఏం చేస్తారు అంటూ తీర ప్రాంతాల్లో పెదవి విరుస్తున్నారు. జగన్ వస్తున్నా జనం మాత్రం సుముఖంగా లేరు. గత 5 ఏళ్లలో మత్స్యకారుల సంక్షేమాన్ని గాలి కొదిలేసి హార్బర్ పనులను అటకెక్కించిన జగన్ వైఖరిపై తీర ప్రాంతం నిప్పులు చెరుగుతుంది. రాజకీయం కోసం ఇప్పుడొచ్చి మొసలు కన్నీరు కారిస్తే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని మత్స్యకార నేతలు తేల్చి చెబుతున్నారు. తిరుగుబాటు తీవ్ర స్థాయికి చేరింది. గతంలో జరిగిన బోట్ల మాయం ఘటనలో ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం అందలేదని ఇప్పుడు ఎలా వస్తారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జగన్ గ్రాఫ్ పడిపోయిందని ఈ నిరసనలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారు. మత్స్యకార భరోసా నిధుల విడుదల మరియు హార్బర్ పనుల స్పీడ్ చూసి మాకు కావాల్సింది అభివృద్ధి, ఆరోపణలు కాదు అని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. జగన్ తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు జువ్వల దిన్నెలో పారబోవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.